తెలంగాణ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో గొప్పదని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఆమె చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వెంకటేష్ నేతతో కలిసి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు విరోచిత పోరాటాలు చేసిన ఆమె పేరు కూడా ఉచ్చరించడానికి గత ప్రభుత్వాలు ఇష్టపడలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాకే ఆమెను గుర్తు చేసుకుంటున్న అధికారికగా ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఐలమ్మ విధానాలను ఇప్పుడు తాము అమలు చేస్తున్నామని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ నుంచి ప్రకటన వెలువడిందని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. గొప్ప ప్రజాస్వామ్యానికి దేశంగా ఎదిగే సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు మంచివి కావని వ్యాఖ్యానించారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జాతీయ పరంగా పోరాటాలు చేయడం కావచ్చు, ఇది ఒక మహిళా పోరాట యోధురాలు ఇచ్చిన స్ఫూర్తి సమాజంలో ప్రతి ఒక్కరిలో ఇవాళ నిలబడి ఉండడానికి ఇది తార్కాణంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ అగ్రగామిగా నిలబడుతుంది. ఆమె స్ఫూర్తి బయటికి రావడానికి చాలా కాలం పట్టింది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంతో ఇవన్నీ బయటికి వెలుగులోకి వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో గ్రామాలు పర్యటించినప్పుడు ప్రతి చోట చాకలి ఐలమ్మ గారి విగ్రహాలు ప్రతిష్టాపిస్తూ ఆ పోరాట స్ఫూర్తిని తెలంగాణ సమాజంలో నింపడానికి అనేక ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన కార్యక్రమం అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఇవాళ వారి జయంతిని, అదేవిధంగా కుమారయ్య గారి జయంతిని, అనేక మంది పోరాట యోధుల జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. గతంలో పేరు ఉచ్చరించడానికి కూడా గత పాలకులు ఇష్టపడలేదు. కాళోజీ నారాయణరావు గారి పేరు మీద విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం, జయశంకర్ గారి పేరు మీద విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం, రంగాచార్య గారి జయంతి నిర్వహిస్తున్నాం. అనేక మంది తెలంగాణ ప్రాంతం కోసం నిరంతరం తప్పించిన పెద్దల యొక్క జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు ఇవాళ అధికారికంగా నిర్వహిస్తున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి వారికి ఉన్న సమాజం పట్ల, ఇక్కడున్న పోరాటాల పట్ల, తెలంగాణ సమాజం ఎటువంటి కష్టాలు అనుభవించిందన్న దాని పట్ల ఉన్న వారికి ఉన్న సమగ్రమైన దృష్టి పట్ల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ శాసన మండలి ప్రాంగణంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ గౌరవం, ఈ గుర్తింపు, ఈ ఆత్మగౌరవ నినాదమే మనని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుంచిందని మనందరం కూడా ఒకసారి తలుచుకొని, వారి స్ఫూర్తి తరిగిపోకుండా, వారి స్ఫూర్తి మనలోంచి తొలగిపోకుండా ఇంకా అనేక ఉద్యమాలు నిర్మాణం చేసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి అనేక అసమానతలను తొలగించుకోవడానికి మనం వంతు ప్రయత్నం చేయాలి. ఇదివరకు నినాదాలుగా ఉన్నటువంటివి ఇప్పుడు విధానాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మారినాయి. ఇదివరకు చాకలి ఐలమ్మను గుర్తించాలన్నది ఒక నినాదమైతే ఇవాళ అది ఒక విధానమై అసెంబ్లీలో వారిని గౌరవించుకోవడం, అదేవిధంగా మొత్తం రజక సామాజిక వర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాలను చేపట్టడం, ఇవన్నీ కూడా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలుగా మారడం అన్నది చాలా సంతోషించాల్సినటువంటి అంశం. ఇదే ఒక మంచి ఒరవడిని, పాలనా ఒరవడిని కొనసాగిస్తాం. శాసన మండలి అంటేనే మరి బలహీన వర్గాలకు వేదిక అవుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు భావించి అనేక మందికి ఇక్కడ చోటు ఇవ్వడం, ఏదైతే శాసన సభలో డైరెక్ట్ ఎన్నికలలో గెలవలేనటువంటి అనేక సామాజిక వర్గాలను కూడా మరి ఇక్కడ చోటు ఇవ్వాలనేటటువంటి ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ఇది. ఇదే కోవలో మరి నిన్నగాక మొన్న మనం ఏదైతే ఇద్దరు శాసన మండలి సభ్యుల కోసం నామినేట్ చేసినామో చాలా దారుణంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ గారి నుంచి నిర్ణయం వెలువడడం అన్నది కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రికమెండేషన్